మరో కాల్ తీసుకుందాం. యా హలో హలో నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం, శ్రీనివాస్ రెడ్డి మేడం. నాది ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేడం మాది ప్రకాశం డిస్ట్రిక్ట్ కనిగిరి నుంచి ప్రజెంట్. సార్తో మాట్లాడండి. శ్రీనివాస్ గారు మీ డౌట్ అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ నేను డిస్టెన్సీలో చదివి ఎంఏ ఎల్ఎల్ఎం పిహెచ్డి మధ్యలో ఉన్నాను సార్. మీరు ఎంఏ ఎల్ఎల్ఎం చేశానంటారు, పిహెచ్డి చేస్తున్నారు? అవును చేశాను సార్, పిహెచ్డి మధ్యలో ఉన్నాను సార్. ఓకే అండి, ఓకే. ఆ డిస్టెన్సీ వల్ల నేను చాలా హెల్ప్ఫుల్ అయ్యాను. 10th లో నాది మాని మధ్యలో బ్రేక్ అయితే మ్యారేజ్ అయిన తర్వాత చదివి నాకు జాబ్ ఆల్రెడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేసి మిమ్మల్ని లైవ్ లో చూసి మీరు చెప్పేది చాలా యూజ్ఫుల్ అవుతుంది సార్. అది డిస్టెన్స్ అనేది చాలా యూజ్ఫుల్. అందరిలాగా నేను ఇప్పుడు జాబ్ చేస్తాను, కానీ ఒంగోలు డిస్ట్రిక్ట్ రిజిస్టర్లో క్యాషియర్గా చేస్తాను, గవర్నమెంట్ ఎంప్లాయిగా. నేను 10th డిస్టెన్స్ చేసి మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత ప్రతి వీక్ క్లాస్ ఇంట్లో చదువుతున్నాను సార్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. మీరు మంచి ఇన్స్పిరేషన్ అండి. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు మనం చెప్పబోయేటువంటి టాపిక్ మంచి ఇన్స్పిరేషన్ మీరు. నేను మధ్యలో బ్రేక్ అందరికంటే బాగా చదువుతుంది, ఒక యూజ్ఫుల్ గా యూనివర్సిటీ క్యాషియర్ ఒంగోలు డిస్ట్రిక్ట్ రిజిస్టర్. అవునండి. చెప్పండి ఎవరికైనా. సో మీరు ఎల్ఎల్ఎం చేశారు కాబట్టి ఒకవేళ మీ ఏజ్ చెప్పలేదు. శ్రీనివాస్ గారు మీ ఏజ్ ఎంతండి? నాది 40 సార్. 40 అండి. మీరు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా జరిగేటువంటి ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్కి మీరు అటెండ్ కావచ్చు. అలాగే మీరు బార్ కౌన్సిల్లో కనుక రిజిస్టర్ చేసుకుంటే మనకి మెజిస్ట్రేట్స్ ఎగ్జామ్ జరుగుతుందండి. నేనేమంటానంటే వాటికి కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. వాటికి కోచింగ్ ఇచ్చేటువంటి సంస్థలు ఉన్నాయి. మెజిస్ట్రేట్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇచ్చేటువంటి సంస్థలు ఉన్నాయి. మెటీరియల్ దొరుకుతుంది. మీ యొక్క లైఫ్ ఏంటి అంటే ఒక అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ అండి. 10th ఆపేసిన తర్వాత 10th మళ్ళీ డిస్టెన్స్లో కంటిన్యూ చేసి ఆ తర్వాత మళ్ళీ ఎంఏ దాకా డిస్టెన్స్లో చదివి ఎల్ఎల్ఎం కూడా చేసి పిహెచ్డి చేస్తున్నారంటే మీరు డాక్టర్ శ్రీనివాస్గా మారబోతున్నారు. అలాగే ఇంకోటి, పిహెచ్డి పూర్తయిన తర్వాత మీకు లెక్చరర్షిప్ ఎగ్జామ్ కనుక పాస్ అయినట్లయితే లా కాలేజెస్ ఉంటాయండి. ఈ లా కాలేజెస్లో మీరు లెక్చరర్గా వెళ్ళచ్చు. అలాగే గవర్నమెంట్ దాంట్లో కూడా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్సు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో కూడా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్సు, అలాగే కార్పొరేట్లో కూడా లాయర్స్ ఉన్నారు. కార్పొరేట్లో లీగల్ డిపార్ట్మెంట్లో లాయర్స్ ఉంటారు. మీకు అద్భుతమైనటువంటి కెరీర్ ఉన్నదండి. అండ్ మంచిగా కాల్ చేశారు మీరు. ఒక లైవ్ ఎగ్జాంపుల్ మీరు. విష్ యూ ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్ గారు. అయితే రెగ్యులర్ డిగ్రీకి డిస్టెన్స్లో చేసే డిగ్రీకి వాల్యూ ఎలా ఉంటుందంటే, మనం రెగ్యులర్గా చేయకుండా డిస్టెన్స్లో చేయడం వల్ల దాని వాల్యూ ఏమన్నా తగ్గుతుంది? చాలామందికి అపోహ ఉన్నదండి. ఏంటి అంటే రెగ్యులర్గా చదివిన అంటే చాలామంది స్టూడెంట్ ఏజ్లో ఏమని ఆలోచిస్తారంటే, ఎస్పెషల్లీ మన గృహిణులు కూడా కరస్పాండెన్స్ గాను ప్రైవేట్గా చేసినటువంటి డిగ్రీకి వాల్యూ లేదు, రెగ్యులర్గా చేసిన దానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది అని అనుకుంటారు. ఇట్స్ వెరీ రాంగ్ నోషన్ అండి. అక్కడ మీకు సబ్జెక్ట్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ తప్ప మీరు ప్రైవేట్గా చేశారా లేకపోతే రెగ్యులర్గా చేశారా అనేటువంటి దానికి ఇమ్మెటీరియల్. క్వాలిఫికేషన్ కన్సిడరేషన్ పరంగా చూస్తే మీరు డిస్టెన్స్లో చేసినా ప్రైవేట్గా చేసినా రెగ్యులర్గా వెళ్ళినా ఒకటే ఇంపార్టెన్స్ ఇస్తారండి. మీ దగ్గర ఆ బోనఫైడ్ సర్టిఫికెట్ ఉందా లేదా అనేటువంటి చెక్ చేస్తారు జాబ్ ఇచ్చినప్పుడు. అలాగే ఇక నాలెడ్జ్ గెయినింగ్ విషయం దగ్గరికి వస్తే రెగ్యులర్గా ఏంటి అంటే కాలేజెస్ రెగ్యులర్గా జరుగుతాయి కాబట్టి వాళ్ళు నాలెడ్జ్ బాగా గెయిన్ చేయగలుగుతారు. మీరు ఆ లోపాన్ని ఎలా అధిగమించాలి అంటే మీరు కూడా మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క షెడ్యూల్ ఉంటుందండి. మీకు కూడా వీకెండ్ క్లాసెస్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కానీ కండక్ట్ చేసినప్పుడు వాటికి రెగ్యులర్గా మీరు అటెండ్ అయ్యి మీరు మంచిగా చదివితే కనుక ఆ లోపాన్ని సవరించుకోవచ్చు. అదర్వైజు క్వాలిఫికేషన్ కన్సిడరేషన్ దగ్గరికి వచ్చేసరికి ఈ 2 డిగ్రీలకి కూడా ఎటువంటి తేడా లేదు, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉందండి.